ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు మాత్రమే కాదు, మీ కుటుంబంలో ఇంకొంతమందికి కూడా ఈ పెళ్లి ఇట్టం లేదు. అట్లాంటప్పుడు మీ తాతయ్యని మా అన్నయ్యని మోసం చేయడం ఎందుకు? ఈ పెళ్లి ఇట్టం లేదని నిజం చెప్పేయచ్చు కదా. మాకు పెళ్లి ఇష్టం లేదని నీకెవరు చెప్పారు? రాత్రి మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. దేవుళ్ళంటి పెద్ద ఆయన్ని మోసం చేస్తున్నారు. మేము ఆయనకి చేసేది మోసం అయితే ఆయన మా అక్కకి చేస్తుందేంటి? మోసం కాదా? మా అక్క ఆస్ట్రేలియాలో చదువుకోవాలని, అక్కడే సెటిల్ అవ్వాలని కలలు కంది. కానీ మా తాత ఏం చేశారు? తీసుకొచ్చి ఈ శ్రీముఖలింగంలో పడేయాలని చూస్తున్నారు. అది కూడా మా అక్క ఒపీనియన్ అడగకుండా ఆయనే డెసిషన్ తీసేసుకున్నారు. అలాంటప్పుడు ఆయనకి చెప్పకుండా మేము డెసిషన్ తీసుకుంటే మా తప్పే ఉంది? నా మొహం చూసి నువ్వే నన్ను అర్థం చేసుకున్నప్పుడు మా తాత ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఆలోచించు. నువ్వు చెప్పినట్టు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఈ ఊరంటేనే ఇష్టం లేదు. నేను నా లైఫ్ అంతా ఆస్ట్రేలియాలోనే ఊహించుకున్నాను. అలాంటిదే ఈ ఊర్లో మనుషుల మధ్య నేనెలా ఉండాలి? ఛీ! ఇక్కడ నీలాగా పేడెత్తుకుంటూ మట్టి పిసుక్కుంటూ ముగ్గులేసుకుంటూ బతకడం నా వల్ల కాదు. పెద్దయ్య మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారంటే దానికి కారణం ఆయన నిర్ణయాన్ని మీరు కాదనరనే నమ్మకంతో. అంతేకాని మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు. మా అన్నయ్య పెద్ద ఆయన మాటని అంగీకరించి ఈ పెళ్లికి ఒప్పుకుంది మిమ్మల్ని చూసి కాదు, పెద్ద ఆయన మీదున్న గౌరవంతో, భక్తితో. అట్లాంటిది ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని మీరు బాధ పెట్టొద్దు. ఎందుకంటే పరువు పోతే పెద్ద ఆయన ప్రాణాలతో ఉండరు. ఆయనకేటన్నా అయితే మా అన్నయ్య తట్టుకోలేడు. దయచేసి మీకు ఇట్టం లేని ఈ పెళ్లి గురించి ఎవరికో ఒకరికి చెప్పేయండి. ఈ పెళ్లి జరిగితే మా అక్క ప్రాణాలతో ఉండదు. మా అక్కకి ఏమైనా అయితే మేము తట్టుకోలేం. సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వే చూసుకో. ఎందుకంటే నిజం నీకు తెలుసు కదా. మా పేర్లు బయట పెట్టకుండా నిజం చెప్పు. మీ అన్నయ్య, మా తాతయ్యతో పాటు మా అక్క గురించి కూడా ఆలోచించి చెప్పు. రాక వెళ్దాం.